హలో ఫ్రెండ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వోల్టేజ్ బాబు. నా పేరు శ్రీరంగ శివదుర్గ ప్రసాద్. చాలా పెద్ద పేరే, కానీ నా ఫ్రెండ్స్ నన్ను రంగా అని పిలుస్తారు. సో ప్రొఫెషనల్లీ ఐఎమ్ అన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, బట్ యాజ్ ఎ హాబీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నేను మాది పిఠాపురం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, కానీ నేను హైదరాబాద్లో ఉంటాను. నా రూమ్లో నేను ఇలా చిన్న సెటప్ అనేది ప్లాన్ చేసుకున్నాను యూట్యూబ్ ఛానల్ కోసం. నేను రెగ్యులర్గా ఎటువంటి కంటెంట్ అప్డేట్ చేస్తానంటే ఎలక్ట్రానిక్స్, డిఐఓ ప్రాజెక్ట్స్, ఐఓటీ, ఇంకా మైక్రో కంట్రోలర్ రిలేటెడ్ ఐటమ్స్ అనే వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ప్రొఫెషనల్లీ నేను పిఎల్సి ప్రోగ్రామర్ని, ఐఎమ్ అన్ ఆటోమేషన్ ఇంజనీర్. పిఎల్సి, విఎఫ్డీస్, ఇంకా సర్వో మోటార్స్ ఇటువంటి వాటి మీద వర్క్ చేస్తూ ఉంటాను డైలీ. ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఆఫీస్ నేను ఇంటి దగ్గర ఇలా యూట్యూబ్ ఛానల్ చేద్దామని అనుకుంటున్నాను. సో రెగ్యులర్గా కంటెంట్ అనేది వస్తూ ఉంటుంది మన దగ్గర నుండి. ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే ప్రతి స్కూల్ పిల్లోడు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అంటే నాకు కూడా చేయాలనిపించింది మరి. సో మనకున్న నాలెడ్జ్ని ఎందుకు షేర్ చేసుకోకూడదు, మన కంటెంట్ యూట్యూబ్లో ఎందుకు ఉండకూడదు అన్న థాట్ తోటే ఈ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. షార్ట్స్ వీడియోస్ కానీ, ఇలా మెయిన్ కంటెంట్ వీడియోస్ కానీ చేస్తూ ఉంటాను. సో ఇప్పటికి నేను నార్మల్గా సాల్డరింగ్ అనేది ప్రాపర్గా ఎలా చేయాలనేది నేర్పిద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు తెలియనట్లయితే నేర్చుకోండి, తెలిసినట్లయితే నార్మల్గా చూడండి. దట్స్ ఇట్. ఈరోజు నేను సికింద్రాబాద్లో ఒక లోకల్ ఎలక్ట్రానిక్ స్టోర్ నుండి ఆర్డినో నానో అనేది పర్చేస్ చేశాను. విత్ వాడు పిన్స్ కూడా ఇచ్చాడు అనమాట దీనికి. సో మనం దీన్ని సాల్డరింగ్ చేసి చూద్దాం ఏ విధంగా వస్తుందో. మనం మైక్రో కంట్రోలర్ బోర్డ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇదేంటంటే ఈఎస్డి సేఫ్ కవర్ అనమాట. మన బాడీలో ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది కదా. ఒకవేళ అది కనుక మీరు ప్రాపర్గా హ్యాండిల్ చేయలేదనుకోండి చిప్స్ని, ఆ ఈఎస్డి వోల్టేజెస్ అనేవి చిప్ని డ్యామేజ్ చేస్తాయి అనమాట. అందుకని ఈ ఈఎస్డి సేఫ్ కవర్స్లో పెడతారు. యాక్చువల్గా ఈ చిప్ అనేది మన ఒంట్లో ఉన్న స్టాటిక్ ఎలక్ట్రిసిటీతో కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో అందుకని ఇది ప్యాకింగ్ అనమాట, ప్రాపర్ ప్యాకింగ్. ప్రతి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇలాగ ప్యాక్ చేస్తారనమాట. ఈ బోర్డు ఆర్డినో నానో రెప్లికా బోర్డు అనమాట. యాక్చువల్గా మనకు మార్కెట్లో దొరికేవన్నీ ఆర్డినో నానో, ఊనో, మెగా అని చెప్తారు కదా, అవన్నీ రెప్లికా అనమాట, అంటే డూప్లికేటెడ్ పీసెస్. యాక్చువల్గా ఆర్డినో కంపెనీ నుండి వచ్చినవి అయితే చాలా కాస్ట్లీ ఉంటాయి అనమాట. సో మనకి అమెజాన్లో కానీ ఎక్కడ దొరికినా చీప్గా దొరుకుతుంటాయి కదా, ఇవన్నీ రెప్లికేటెడ్ పీసెస్ అనమాట. ఇది ఆర్డినో నానో, ఇది 8 మెగా 328p మైక్రో కంట్రోలర్, దాని మీద వర్క్ అవుతుంది అనమాట. ఇది యూఎస్బి కనెక్టర్. ఇది 1117C అని ఉంది కదా, ఇది 5 వోల్ట్ నుండి 3.3 వోల్ట్కి రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇది ఒక డయోడ్ ఉంది ఇక్కడ. ఓకే, దీన్ని మనం సాల్డర్ చేసి చూద్దాం. సో పిన్స్ ఇచ్చాడు కదా వాడు, పిన్స్ ఇన్సర్ట్ చేద్దాం ఫస్ట్. ఈ పిన్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ప్రాపర్గా సాల్డరింగ్ ఎలా చేయాలని చెప్తాను. యాక్చువల్గా మనకి చిన్న సాల్డరింగ్ ఐరన్ స్టేషన్ అయితే ఉంది. నేను దీని మీద పెడుతూ ఉంటాను సాల్డరింగ్ ఐరన్ని. ఇది స్పాంజ్, దీనిలో వాటర్ ఫిల్ చేసి పెడతాను. చిన్న హోల్ అనేది ఉంటుంది ఇక్కడ, అంటే చిన్న స్లాట్, అందులో వాటర్ ఉంటాయి. ఇది ఎప్పుడు డ్యాంప్గా ఉంటుంది అనమాట. ఇది ఎప్పుడైతే మన సాల్డరింగ్ ఐరన్ అనేది ఆక్సిడైజ్ అవుతుందో ఎయిర్కి తగిలి, నేను ఇక్కడ క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. దాని మీద డిప్ చేస్తే ఆక్సిడేషన్ లేయర్ అంతా పోతుంది అనమాట. సో ఆఫ్టర్ దట్ నేను ఈ ఫ్లక్స్లో డిప్ చేస్తాను దాన్ని. తర్వాత లెడ్ యూస్ చేస్తాను. సో నేను మీకు చూపించడం కోసం నేను ఇక్కడ స్టాండ్ ఫిక్స్ చేస్తాను కదా వీడియో కెమెరాని. సో నేను దీన్ని తీసి ఇక్కడ పెడతా. నేను ఎప్పుడైతే క్లీన్ చేస్తూ ఉంటానో మీరు చూడగలుగుతారు. అండ్ నా ఫ్లక్స్ని కూడా ఇక్కడ పెడతాను నేను. ఇది లెడ్. ఓకే, ఇప్పుడు మనం సాల్డరింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్కి లెడ్ని బాగా కొంచెం ఇలా పొడవుగా లాగి పెట్టుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సాల్డరింగ్ ఐరన్ టిప్ని ఇలా ఇప్పుడు షార్ప్గా క్లీన్గా ఉంచుకోవాలి. ఇది ఫోకస్ అవ్వట్లేదు. ఓకే, నేను ఈ స్పాంజ్ మీద డంప్ చేసి క్లీన్ చేశాను. నెక్స్ట్ ఫ్లక్స్ అతికించాను.
కొంచెం లెడ్ కూడా వేసి, ఈ స్మోక్ చాలా డేంజరస్ అమ్మ, దీన్ని అసలు పేర్చకూడదు మనం. ఓకే, మళ్ళీ క్లీన్ చేశాను, ఒకసారి మళ్ళీ ఫ్లక్స్లో డిప్ చేశాను, మళ్ళీ లెడ్. ఇప్పుడు ప్రాపర్గా క్లీన్ అవుతుంది అనమాట. ఇది సరిగ్గా ఫోకస్ అవ్వట్లేదు కానీ క్లీన్ అయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఫ్లక్స్లో కొంచెం డిప్ చేసి దీనికి చివర లైట్గా ఇలా లెడ్ అతికించుకోవాలి. దీన్ని ఇప్పుడు ఇది ఓకే జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి నేను ఎలా పెడుతున్నాను సాల్డర్ అనేది. ఎప్పుడు కూడా ఈ సాల్డరింగ్ ఐరన్ రాడ్ని ఈ ప్యాడ్ మీద అండ్ ఈ పిన్ మీద టచ్ చేసి జస్ట్ మీరు ఇలా టచ్ చేయాలంతే. దట్స్ డన్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ చూడండి. ఎక్కువసేపు అనేది పెట్టకూడదు అనమాట. ఎక్కువసేపు ఎప్పుడైతే పెడతారో మీ బోర్డ్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. హీట్ వల్ల చాలా సింపుల్గా అయిపోతుంది చూడండి. ఒకవేళ తొందరగా అవ్వట్లేదు అనుకోండి, ఒకసారి తీసి మళ్ళీ పెట్టండి ట్రేస్ మీద. మీకు కన్వీనియన్స్ని బట్టి చేసుకోవాలండి. నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు, కానీ నాకు ఇది కన్వీనియంట్గా అనిపించట్లేదు. సో ఇలా వచ్చాను అనుకోండి, ఒక్కోటి ఈజీగా ఉంటుంది అనమాట నాకు. చాలా క్లీన్ అండ్ ప్రాపర్గా రావాలన్నమాట సాల్డరింగ్ అనేది. ఒక్కోసారి ఫ్లక్స్ వాడాల్సి వస్తుంది, మధ్య మధ్యలో టిప్ కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది ఇలాగా. మీరు గట్టిగా అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఎక్కువసేపు ఆ ట్రేస్ని టచ్ చేయట్లేదు అనమాట. ఎప్పుడైతే ఎక్కువసేపు పెడతామో హీట్ వల్ల డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బోర్డు. ఈ విధంగా ఇలా ప్రాపర్గా ఒకసారి మీరు నేర్చుకున్నారంటే సాల్డరింగ్ చేయడం చాలా ఈజీ. అండ్ విత్ ప్రాపర్ కేర్ చేయాలన్నమాట. యాక్చువల్లీ సాల్డరింగ్ ఐరన్ చాలా వేడిగా ఉంటుంది కదా, ఎప్పుడైతే మీరు తెలియకుండా పట్టుకున్నారంటే చాలా గట్టిగా ఇంజరీస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలా ఎప్పుడైనా ఎక్కువ సాల్డర్ పడిపోయింది అనుకోండి దీని మీద, దాన్ని ఎలా తీయాలంటే ఫస్ట్లో మీరు ఇలా ఫ్లక్స్లో డిప్ చేసి ఒకసారి టిప్ అనేది క్లీన్గా రబ్ చేసేయండి స్పాంజ్ మీద. ఫుల్గా క్లీన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్లక్స్లో డిప్ చేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేయండి. ఓకే, మీకు ప్రాపర్గా క్లీన్ అయింది అనిపించాక ఒకసారి ఫ్లక్స్లో డిప్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే సాల్డర్ ఎక్కువ వేసారో దాని మీద లైట్గా, ఇప్పుడు చూడండి అబ్జర్వ్ చేయండి, ఇలా లైట్గా టచ్ చేస్తే చాలు, దాన్ని ఉన్నదంతా దీనికి వచ్చేస్తుంది అనమాట, టిప్కి వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్లక్స్లో డిప్ చేసి దాని మీద అలా పెడితే సో ఓవర్ సాల్డర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. అందుకే సాల్డరింగ్ చేసేటప్పుడు టిప్ని టచ్ చేసిన తర్వాత సాల్డర్ అనేది ఎక్కువ పెట్టకూడదు దీని మీద. ఫస్ట్ ఇలా అయిన తర్వాత దీనికి కలిపి ఇలా పామాలన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు చూడండి ఇలా పెట్టాను, దీని మీద నుంచి ఆ పిన్ మీదకి తీసుకొచ్చాను నేను. స్లైడ్ చేయాలి యాక్చువల్గా, దాని మీద పెట్టాను, సాల్డరింగ్ మీద పెట్టి ఇలా కిందకి స్లైడ్ చేశాను. ఈ స్మోక్ అనేది అసలు పేల్చకూడదు అన్నమాట, అంటే లెడ్ కదా. కానీ ఈ ఫ్లక్స్ అనేది టాక్సిక్ కాదు, ఓన్లీ లెడ్ మాత్రమే టాక్సిక్. కానీ దేన్ని నమ్మలేం కదా మనం. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. మాస్క్ పెట్టుకుంటే ఇంకా మంచిది. యాక్చువల్గా ఈ స్మోక్ని ఫిల్టర్ అవుట్ చేయడానికి కొన్ని ఫ్యాన్స్, ఫిల్టర్స్ వాడతారు. యాక్చువల్గా తయారు చేద్దాం అనుకుంటున్నాను ఒకటి.
ఇప్పుడప్పుడే పని లేదులే అని చెప్పి చేయలేదు. మధ్య మధ్యలో ఒకసారి అలా టిప్ క్లీన్ చేసుకోవాలి. ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ స్టేషన్లో పెడతాను ప్రస్తుతానికి. చూడండి ఎంత క్లీన్గా ప్రాపర్గా సోల్డరింగ్ అయిందో. అసలు ఎక్కడ ఓవర్ సోల్డర్ కానీ తక్కువ సోల్డర్ కానీ లేదు, ప్రాపర్ సోల్డరింగ్ అయింది. పిన్స్ అనేవి ఇంకా ఊడవు అనమాట. అయిన తర్వాత యాక్చువల్గా దీన్ని స్పిరిట్ పెట్టి క్లీన్ చేయాలి. నా దగ్గర స్పిరిట్ లేదు. స్పిరిట్ ఒక పాత టూత్ బ్రష్ తీసుకొని స్పిరిట్ వేసి తుడిచేసి డ్రై అవనిస్తే బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఈ ఫ్లక్స్ అది యాడ్ చేస్తాం కదా, కొంచెం జిడ్డుగా అవుతుంది బోర్డు. అండ్ ఎప్పుడైనా ఈ మధ్యలో సోల్డర్ బాల్స్ అనేవి మధ్య మధ్యలో పడిపోయింది అనుకోండి, బోర్డు షార్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది అనమాట. ఈ చిన్న చిన్న పిన్స్ కదా మైక్రో కంట్రోలర్వి, ఈ లెడ్ ఎప్పుడైతే చిన్న చిన్న బాల్స్ కింద ఫామ్ అయ్యే మధ్యలోకి వెళ్ళిందో అప్పుడు బోర్డు షార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు సో ఖరాబ్ అవుతుంది బోర్డు. అలా కాకుండా స్పిరిట్ వేసి క్లీన్ చేస్తాం అనమాట దీన్ని. సో ఇంకా ఈ పిన్స్ మిగిలిపోయి ఇవి కూడా సోల్డర్ చేస్తాను చూడండి. అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కడ కూడా పిన్ అనేది ఓవర్ సోల్డర్ అవ్వలేదు, అండర్ సోల్డర్ అవ్వలేదు, పర్ఫెక్ట్గా వచ్చింది. షైనీగా ఉందంటే దాని అర్థం సోల్డరింగ్ పర్ఫెక్ట్ ఉందని. ఒకవేళ అది షైనీగా కాకుండా కొంచెం మెరుస్తున్నట్టు లేదనుకోండి, దాన్ని డ్రై సోల్డర్ అంటాం. యాక్చువల్గా మీరు ఫ్లక్స్ పెట్టకుండా చేసినట్టయితే అది డ్రై సోల్డర్ అనేది వస్తుంది. నా దగ్గర ఉన్న లెడ్ ఏంటంటే రెజిన్ కోర్డ్ లెడ్ అనమాట. ఈ లెడ్ మధ్యలో రెజిన్ అనేది ఉంటుంది, కోర్. సో ఎప్పుడైతే దీన్ని హీట్ చేస్తామో రెజిన్ ఫ్లక్స్ కూడా వస్తుంది అనమాట. ఫ్లక్స్ ఈజ్ నథింగ్ బట్ రెజిన్. దీన్ని రెజిన్ అని కూడా అనొచ్చు. సో ఇది మెయిన్లీ నేను ఎందుకు వాడతానంటే సోల్డరింగ్ టిప్ అనేది క్లీన్ చేయడానికి వాడతాను. అండ్ విత్ దిస్ డ్యాంప్ స్పాంజ్ నోరు తిరగట్లేదు. అంతే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇటువంటి కంటెంట్ తీసుకొస్తాను, ట్రై చేస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ.